ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తనకంటే ఒక ముద్ర వేసుకున్నారు నందమూరి తారక రామారావు. వెండితెర ఇలవేల్పుగా రాజకీయ నాయకుడిగా చెరగని ముద్ర ఆయనది. తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపచేసిన మహోన్నత వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి భౌతికంగా దూరమై 3 దశాబ్దాలు దాటుతుంది. కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే భారతదేశ రాజకీయ చరిత్రలో ఎనలేని కీర్తిని సంపాదించుకున్న ఆయనకు భారతరత్న దక్కకపోవడం నిజంగా లోటు. అనుకూల సమయం. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉంది. ఎన్డీఏలో బలమైన మిత్రుడిగా కొనసాగుతున్నారు చంద్రబాబు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబుకు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్డీఏలో నమ్మదగిన మిత్రుడిగా భావిస్తున్నారు. ఆపై ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. ఆమె ఏపీ పూర్వ అధ్యక్షురాలు కావడమే కాదు, ప్రస్తుతం రాజమండ్రి బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే ఎందుకో ఎన్టీఆర్ విషయంలో భారతరత్న అనేది అందని ద్రాక్షగా ఉంది. ఇప్పటికే తెలుగు ప్రముఖుడిగా, దేశ మాజీ ప్రధానిగా పివి నరసింహారావు భారతరత్న అందుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కు అందించాలన్న విజ్ఞప్తి పెరుగుతూనే ఉంది. అయితే త్వరలో ఇది సాకారమయ్యే అవకాశం ఉంది. చూడాలి ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో.